చెప్తున్న పాయింట్ ఇది రాధాకృష్ణ గారు అయ్యా, తెలుగుదేశం పార్టీ పెట్టినోని నేను, నన్ను చూసి కార్యకర్తలు అందరూ వచ్చారు, అభిమానులు అందరూ వచ్చారు, నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత నేను వివాహం చేసుకున్నాను, నా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే లక్ష్మీపార్వతి అనే ఆవిడ పిహెచ్డి చేసిన ఆవిడ నాకు సేవలు చేసి నన్ను బతికిచ్చింది. మళ్ళీ పక్షవాతం వచ్చి కదలలేని పరిస్థితిలో నన్ను బతికిచ్చింది. ఆ సేవలకు మెచ్చి ఆమెతో నేను వివాహం ఆడాను, భార్యాభర్తల బంధం మాది, ఆశీర్వదించండి నేను జనం దగ్గరికి వెళ్ళాను, ఆ జనం మాకు ఓటేశారు, ఇద్దరం కలిసి వెళ్ళి ప్రచారం చేశాము, మాకు ఘనంగా ఓటేశారు, 2/3 మెజార్టీతో గెలిపించారు. అట్లా గెలిపించిన మా ప్రభుత్వాన్ని ఏడాది తిరగకుండా నా సొంత అల్లుడు కూల్చేశాడు. అదేమంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టాడు, నా కొడుకుల్నే నాకు శత్రువులుగా మార్చాడు, నా కొడుకుల చేతనే నా కొడుకుల్ని సీఎం చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసి తను సీఎం అయ్యాడు, నా కొడుకుల్ని పార్టీ అధ్యక్షుని చేస్తానని చెప్పి తను పార్టీ అధ్యక్షుడు అయిపోయాడు, చివరికి నన్ను మోసం చేశాడు, నా కుటుంబాన్ని మోసం చేశాడు. ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎవరికి ఉండకూడదు ఇట్లాంటి అల్లుడు అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరిది? ఎన్టీ రామారావుది కదా. పోనీ ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేశారా లేదా చంద్రబాబు నాయుడు? ఆ సస్పెన్షన్ ఎప్పుడన్నా రివోక్ చేశారా ఇవాల్టి వరకు? అలాగే 2009 వరకు ఎన్టీఆర్ విగ్రహాలు కూడా తీసేశారు కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. ఆ తర్వాత కదా మళ్ళీ ఇప్పుడు అదే ఎన్టీఆర్ కోసం చేస్తుంది. మరి పార్టీ సొంతదే కానివాడు చంద్రబాబు. అలాగే ఆ పార్టీ పెట్టినటువంటి ఆయనే ఓపెన్ అయ్యి మాట్లాడినటువంటి ఆయన అది. కానీ అది ప్రచారానికి రానియరు. నెంబర్ 1 తెలివిగా ఎట్లా ఉంటుందంటే, రెండవది డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటూ డబ్బులు ఇస్తూ పట్టుబడినటువంటి కేసు ఏంటిది ప్రపంచంలో, భారతదేశంలో? ఓటుకు నోట్లే కదా, బ్రీఫ్డ్ మీ అన్నటువంటిది కూడా అదే కదా. అంతకంటే పెద్ద కేసు ఏదన్నా ఉంటుందా? స్వయంగా ఒక మంత్రి స్టాంపుల కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది ఎక్కడ? బాబు గారి మంత్రివర్గంలోనే కదా. ఆయన ఎవరో యాదవ్ గారు ఉన్నాడు కదా. ఇది ఇంతకంటే ఏం కేసులు ఉంటాయి నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఉన్నది ఎవరు ఈ హిస్టరీ అంతా. కానీ అది అద్భుతం. అక్కడ అసలు ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అని ప్రజలు బాధపడిపోతున్నారు అని బాధపడతారు రాధాకృష్ణ గారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలన్నిటి మధ్యన నెగిటివ్ ప్రచారాలతో, అంటే మనకి వ్యతిరేకంగా ఎవడు ఎదుగుతున్నాడో వాడి క్యారెక్టర్ అసాసినేషన్, కుటుంబ పరువు తీస్తారు, వ్యక్తిత్వ హననం చేస్తారు, అలాగే వ్యక్తిగతంగా దూషిస్తారు, ద్వేషిస్తారు. ఇలాంటి బాధితులు ఎవరెవరు? రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, వీళ్ళందరూ వీళ్ళ బాధితులే.